చేనేత కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దేవసాని ప్రియదర్శిని, జాతీయ సంక్షేమ సంఘం మహిళా జనరల్ సెక్రటరీ. ఈ రోజు చేనేత వస్త్రాలు అనేది చాలా తగ్గిపోయినవి. విదేశీ వస్త్రాలే కాకుండా చేనేత వస్త్రాలు కూడా ధరించి స్వదేశీ వస్త్రాలను దూరం పెట్టుకుని మనం నేర్చుకున్న మన చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి. అలాగే మనకు జీవిత బీమా గాని విద్య, ఆరోగ్యం, మన పిల్లలకి చదువులకి అయినా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. పెన్షన్లు కూడా 52 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి అందరికీ పెన్షన్ కల్పించి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి 13తో మిషన్ కూడా అందజేసి చేనేత కార్మికులను ఈ రోజు చేనేత కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయం. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అన్నదాత వ్యవసాయదారుడైతే మరి ప్రాణదాత చేనేత కార్మికుడు. మానవుడు బట్టలు లేకుండా మనగడ కొనసాగించడం అనేది అది అసాధ్యం. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చేనేత కార్మికులు మరి వాళ్ళు బతకలేనటువంటి స్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి నిలువుటద్దం చేనేత పరిశ్రమ. ఈరోజు చేనేత పరిశ్రమ సిద్దిపేటలో, నారాయణపేటలో, గద్వాల్లో, తెలంగాణ ఉన్నటువంటి పట్టణాలలో చేనేత పరిశ్రమ అనేది పరిశ్రమ కలకలలాడుతున్నప్పటికీ కార్మికుల బతుకులు మాత్రము వెలవెలబోతున్నాయి. ఇది అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకవైపు యాజమాన్యం ముడి సరుకు కొనాలన్నా రంగులు వేయాలన్నా కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా మనం అమ్మేటువంటి సరుకులకు సరి అయినటువంటి ధరలు లభించగా యాజమానులు ఒకవైపు, చేనేత కార్మికులు ఒకవైపు, ఒకనాడు సిరిసిల్ల అనేది ఉరిసిల్లగా పేరు పొందినటువంటి సమయంలో మరి ప్రభుత్వము చేనేత హస్తం అదేవిధంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ కూడా వివిధ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ విధంగానైతే ప్యాకేజీలు ప్రకటిస్తున్నారో చేనేత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ప్యాకేజీలు ప్రకటించి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక చేనేత కార్మికుడు తాను ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పైన ఆధారపడితే ఒక 5,000 సంపాదించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్టుగా. మరి ఇటువంటి సమయంలో చేనేత కార్మికులకు మరి సరి అయినటువంటి కూలీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చేనేత సంఘాలను కూడా, చేనేత కార్మిక సంఘాలను కూడా పరిపుష్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది, బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు ఎవరో కారణం కాదు, పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమే కారణం. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 20 నుండి 25 లక్షలు ఉన్నటువంటి చేనేత కార్మికులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా కూడా కింది మీద చేసేటువంటి శక్తి చేనేత కార్మికులకు ఉందని సందర్భంగా నేను ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నా. ఎందుకంటే మీరు మా చేనేత కార్మికుల పట్ల మీరు చిన్న చూపు చూడకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. ఆ కార్పొరేషను మరి చేనేత కార్మికుల కొరకు, చేనేత ఎవరైతే చేనేత పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళ కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ గ్రామంలో చూసినా చేనేత కార్మికులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వలస వెళుతున్నారు. కూడు గూడు దొరకనటువంటి పరిస్థితి లోపల వాళ్ళు కొంత ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పటికీ కూడా ఎక్కువ శాతం కార్మికులు మరి కూడు గూడు లేనటువంటి పరిస్థితిలో మరి చాలా చేనేత బతుకులంటేనే అతుకుల వెతలనే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము బీసీ జేఏసీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం.
చేనేత కార్మికుల కొరకు ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి వారి బతుకులలో ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని మీరు వెలిగింపజేయాలని, వారు సంతోషంగా జీవించేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ హోదపల్లి గ్రామానికి వచ్చేసినటువంటి జేఏసీ పెద్దలు గంటపట్ల జనార్దన్ గారికి, అధ్యక్షులు సందీప్ వెంకన్న గారికి, మహిళా నాయకురాలు మరియు దిగి రాణి గారికి, ఈసీ జేఏసీ నాయకులైనటువంటి చంద్రబాబు శ్రీనివాస్ గారు, విక్షపతి గారు, ప్రకాష్ గారు, ఎక్కడ సాగర్, క్రాంతి గారు, మిగతా హాజరైనటువంటి తోటి మహిళా వాళ్ళందరికీ నా హృదయపూర్వక చేనేత శుభాకాంక్షలు. ఎవరో రావాలి, ఏది కూడా ఇలాంటి మహిళలందరూ సంఘటితమై మరి ఇక్కడ మీకు నాయకత్వం ఇస్తున్నటువంటి ప్రేయసి గారికి అండగా ఉంటూ ఈ యొక్క మీ సమస్యలన్నీ వాళ్ళు దృష్టి తీసుకొస్తే వారు మరి పెద్దలైనటువంటి జాతీయ దృష్టి కానీ ఇతర దృష్టి కానీ తీసుకొచ్చి ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు దేవస్థానం ప్రేయసి గారిని మీరు తప్పకుండా అండగా ఉండాల్సింది. ఆమె యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ చైతన్యవలసిన కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుసు. పనిముట్లు ఇప్పుడు గతంలో చేనేత వస్త్రాలు చేతగా అంత కష్టపడి దీనావస్థలో ఉండి అనేక మంది సిరిసిల్లలో గాని తదితర ప్రాంతాలలో గాని ఉరిపెట్టుకునే పరిస్థితి, బతుకులు వెళ్ళాక ఉరిపెట్టుకునే పరిస్థితి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కొన్ని సైకాలజిస్ట్ ఇంటర్వ్యూ పెట్టి మార్చడం జరిగింది. అదే విధంగా ఇప్పటికైనా కూడా అలాంటి ప్రయోగాలు చేస్తూ వాళ్ళ వృత్తి కోసం మేము కూడా వాళ్ళకు వెంట ఉండి చైతన్యం చేస్తామని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కమిషన్ వెంటనే ఏర్పడేసి ఆ బోర్డుకు మెంబర్లను ఇస్తూ కమిషన్ చైర్మన్